మర్యాద పురుషోత్తముడు రాముడి పాత్రలో కనిపించనున్న రణబీర్ పాత్రను పరిచయం చేస్తూ ఓ వీడియోను విడుదల చేసింది చిత్ర బృందం. పట్టాభిషేకం, అరణ్యవాసం వంటి పలు ఘట్టాలతో అదిరిపోయే విజువల్ ఎఫెక్ట్స్తో సాగుతున్న ఈ వీడియోను చూస్తుంటే రామాయణ ఇతిహాసాన్ని వెండితెరపై ఒక అద్భుతంలా చూపించబోతున్నారని స్పష్టమవుతోంది. ఇందులో రాముడిగా రణబీర్ ఆహార్యం, అయోధ్యలోకి ప్రవేశిస్తున్న దృశ్యాలు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. ఈ చిత్రంలో సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్ కనిపించనున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ఈ క్షణం కోసం తాను 7 ఏళ్లుగా ఎదురు చూశానని, ఈ సినిమా చిత్రీకరణ ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని అన్నారు. రామాయణ తొలి భాగం ఈ ఏడాది దీపావళికి రానుంది. ఇండియానా జోన్స్ లాంటి అడ్వెంచర్ చిత్రం. మాకున్న పరిధిలో ఇండియానా జోన్స్ లాంటి అడ్వెంచర్ ఒకటి చేశాం. దీని ద్వారా పూర్తి వినోదాన్ని అందించే ప్రయత్నం చేశాం. ఈ చిత్రం గురించి రామ్ చరణ్ గొప్పగా మాట్లాడారు. దీనికి బైకర్కు ఏ పోటీ లేదు. ఈ రెండు విజయవంతం కావాలని కోరుకుంటున్నా అన్నారు. సంగీత్ శోభన్. ఈయన హీరోగా నటించిన రాకాసా మూవీ ఈరోజు విడుదలయ్యింది. కృత్రిమ మేధతో పూర్తి స్థాయి సినిమా. సరికొత్త సాంకేతికతని అందిపుచ్చుకుంటూ సినిమాలు రూపొందించడంలో తెలుగు చిత్రసీమ ముందుంటుంది. ఆ వరుసలోనే పూర్తి స్థాయి కృత్రిమ మేధ సాయంతో అంబస్ రివెంజ్ అనే చిత్రాన్ని రూపొందించారు. క్రియేటివ్ డైరెక్టర్ జయవర్ధన్ మాడి, శ్రీకాంత్ రెడ్డి కందూరు నిర్మిస్తున్నారు. మహాభారతంలోని శక్తివంతమైన అంబా పాత్ర ప్రధానంగా రూపొందిన చిత్రం ఇది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్కు సమర్పించు సమరం సినిమా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.